హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వసుంధరా సారీ సెంటర్. మళ్ళీ మీ ముందుకు కొత్త వెరైటీ తీసుకొని వచ్చానండి. ఇవాళ తీసుకొచ్చేది వచ్చేసి డ్రై ఫ్రూట్ సిల్క్ అనమాట. డ్రై ఫ్రూట్ అంటే కాజు బాదం పిస్తా కాదండి, ఇవి శారీస్. కాకపోతే డ్రై ఫ్రూట్ చూస్తే ఎంత టెంప్టింగ్ ఉంటుంది, దానికంటే ఎక్కువ టెంప్టింగ్లో ఉన్నాయి. 2 డిజైన్స్ ఉన్నాయి, సూపర్ డూపర్ హిట్ కలర్స్ ఉన్నాయి. నేను మీకు అన్ని కలర్స్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 డిజైన్స్ చూసుకోండి. డ్రై ఫ్రూట్ సిల్క్ న్యూ ఐటమ్. అంటే ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ సిల్క్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ గురించి చెప్తా. శారీలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ థింగ్ రిచ్ పళ్ళు. నెక్స్ట్ శారీలో వచ్చేసి బార్డర్ చాలా అంటే చాలా హిట్ అండ్ సూపర్ డూపర్ హిట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చింది మన ముందుకు. ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది. గ్యాప్ బార్డర్ అంటే మధ్యలో గ్యాప్ వచ్చి పైన కింద డిజైన్ ఇచ్చింది, దాన్ని గ్యాప్ బార్డర్ అంటున్నారు. అది సగం మందికి ఇంకా తెలీదు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. నెక్స్ట్ దీనికి పళ్ళు వచ్చేసి గ్రాండ్ పళ్ళు ఉంది. శారీలో మొత్తం వచ్చేసి రాలిపైన ఆకులు ఉన్నాయండి. మామిడి ఆకులు మనం పెడతాం కదా, ఆ ఆకులు మొత్తం చీర నిండా ఉన్నాయన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీని పళ్ళు చూద్దాం, దీని బ్లౌజ్ చూద్దాం, శారీ ఎట్లా ఉందో చూద్దాం, తర్వాత బుక్ చేద్దాం. ఓకే, నేను చేసేసిన, మీరు చేయాలి. యాక్చువల్ దీంట్లో స్పెషాలిటీ క్లాత్ వచ్చేసి మొత్తంకి మొత్తం సాఫ్ట్ సిల్క్. శారీ పైన వచ్చేసి మొత్తంకి మొత్తం రేషం వీవింగ్. రేషం వీవింగ్ అంటే షైనింగ్ థ్రెడ్. ఇట్స్ లుక్ లైక్ ఏ జెరీ, కానీ ఇది జెరీ కాదనమాట. అది అనమాట మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ పళ్ళు చూసిండ్రు కదా, ఈ పళ్ళు ఈ శారీదే. నెక్స్ట్ శారీ ఫుల్ వచ్చేసి మొత్తంకి మొత్తం మస్టర్డ్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి. ఒక్కసారి దగ్గర వ్యూగా చూడండి, మీకు నియర్ బై వ్యూలో కనబడుతుంది. ఇక్కడ డిజైన్ ఇచ్చిండు, ఇక్కడ డిజైన్ ఇచ్చిండు, మధ్యలో మొత్తం ప్లేన్ ఇచ్చిండు. నేను చెప్పినా కదండి, రాలిపోయిన ఆకులని మామిడి ఆకులు ఇవన్నీ అయ్యాయి. సో ఇప్పుడు ఈ శారీ క్వాలిటీకి వచ్చేస్తే ఎవరైనా కట్టొచ్చు, సూటబుల్ ఫర్ ఎవ్రీవన్. అంటే సాఫ్ట్ క్లాత్, మెయింటెనెన్స్ లేదు, వాషబుల్ శారీ, ఎందుకంటే మొత్తం వీవింగే ఉంది కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే పెట్టడానికి మాత్రం సూపర్ ఉంది. 26వ తారీఖు ఫంక్షన్లు చాలా ఉన్నాయి. ఆ ఫంక్షన్లలో ఎవరికి ఏం అవసరం ఉన్నా కానీ ఒక ఫోన్ కొట్టి చీర పట్టండి, ఇక చెప్పే అవసరం లేదు, మీ కుత్తం చుట్టాలు ఖుషిగా. ఇది ఎండింగ్లో వచ్చేసి 1/2 మీటర్ ఖాళీ ఉంది, ఇది కామన్. ఇక దీని బ్లౌజ్ వచ్చేసి ఒక ప్యూర్ సిల్క్ పట్టు చీరకు వస్తుంది చూడండి, అట్లా షైన్ లుక్ వచ్చింది. ఇది అంతా బార్డర్. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, తక్కువ బడ్జెట్లో కూడా మంచి చీరలు వస్తాయని అర్థమైంది. దీని పేరు డ్రై ఫ్రూట్ సిల్క్, అది మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ కలర్ వచ్చేసి మనం మస్టర్డ్ కలర్లో చూసినాం. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏం కలర్ ఉందో నేను చూపిస్తా. సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఒక పింకిష్ రెడ్ అనమాట, దానికి జామునీ కలర్ బార్డర్. చాలా అంటే చాలా డీసెంట్ ఉంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి అన్నీ పొందాలంటే మీరు ఒక అడ్రస్కి రావాలి. ఆ అడ్రస్ ఏడుంది తెలుసా మీకు? ఎల్బీ నగర్లో ఉంది. ఎల్బీ నగర్లో ఎక్కడ ఉంది? డీమార్ట్ లైన్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు పిల్లర్ నెంబర్ 1676 దగ్గర ఆగంగానే ఇట్లా చూడండి, రైట్ సైడ్ వసుంధరా హోల్సేల్ శారీస్ అని బోర్డు కనబడుతుంది. దాని కింద ఒక చిన్న గేట్ ఉన్నది, 2 మెట్లు ఉన్నాయి. అవి దిగంగా లోపలికి రాగానే షాప్ కనబడుతుంది. మస్తు ఉందండి ఇది కూడా శారీ. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అదిరిపోయింది. అసలు నేను అంటున్నాను కాదు కానీ ఇంతసేపటి చెప్పుకుంటూ వస్తున్నా, దీని ప్రైస్ చెప్పలే కదా. కిలో బాదం ఎంత ఉందండి, కిలో కాజు ఎంత ఉంది, కిలో కిష్మిష్ ఎంత ఉంది, ఏ దానికి మనకి దీనికి సరిపోయేంత లేదు. ఎందుకంటే ఇది 650 రూపాయలు మాత్రమే. ఇక కేజీ లెక్క చూసుకుంటే ఒక 600 గ్రాములు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే పెద్ద డ్రై ఫ్రూట్ ఇది. వావ్, బా ఏం కలర్లు అండి. రామా గ్రీన్ షేడ్కి రాయల్ బ్లూ కలరు ఒక రేంజ్లా కనబడుతుంది, అసలు వదిలే పనే లేదు. 650 రూపీస్ అయితే నథింగ్ ఈ శారీ ముందు, నా లెక్క ప్రకారం అయితే. కసాటా ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే 650 రూపాయలు ఉంది. ఆ ప్రైస్లో ఈ చీర వస్తున్నది. కసాటా ఐస్ క్రీమ్ పేరు నిజంగా మీకు తెలుసు కదా, ఇంకేముంది. ఇది రాయల్ బ్లూ. రాయల్ బ్లూకి బొంబాయి మిఠాయి పింకే, కానీ ఈ పింక్ కూడా కొన్నిటికి మ్యాచింగ్ ఎట్లా అవుతుంది అంటే ఇక అది తప్ప వేరే సూట్ కాదు, ఆ రేంజ్లో కనబడుతుంది. ఇప్పుడు అదే సీన్ నడుస్తుంది ఇక్కడ. రాయల్ బ్లూకి బొంబాయి మిఠాయి పింక్. బొంబాయి చెట్టి సినిమా చూసిండొచ్చు అందరూ, ఇక్కడ బొంబాయి మిఠాయి సీరియల్ శారీ చూస్తున్నారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూకి మస్టర్డ్. ఇది కూడా చాలా బాగుంది. వావ్ 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 వావ్, మస్తు ఉందండి శారీ. నేవీ బ్లూకి మస్టర్డ్ కలర్ ఎంత సైలెంట్గా ఉంది బార్డర్. శారీ వచ్చేసి డిగ్నిఫైడ్. ఇందులో ఎట్లున్నాయి అంటే కొన్ని ట్రెడిషనల్ లుక్ గ్రాండ్ కనబడుతున్నాయి, కొన్ని సాఫ్ట్ కనబడుతున్నాయి. ఆ 2 కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే అన్ని కలర్స్, దీంట్లో ఏ కలర్ వదిలేటట్టుగా లేదు. ఫస్ట్ డిజైన్ కంప్లీట్ చేసినాం.
ఇప్పుడు సెకండ్ డిజైన్కి వెళ్ళిపోదాం. సెకండ్ డిజైన్ స్పెషాలిటీ నేను చెప్తా ఇప్పుడు మీకు. ఈ శారీలో ఏంది స్పెషాలిటీ అంటే ఇవి లైట్ కలర్ శారీస్ అండి. లైట్ కలర్ శారీస్ మీద ఏంటంటే ప్రింట్, అంటే నేను ప్రింట్ అంటున్నాను, ప్రింట్ అనుకున్నారు, ఇదంతా వీవింగే. అది ఒక డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి, ఆ స్టైల్లో ఉంది. వీవింగ్ని ఒక డిజిటల్ క్రియేషన్ చేసిండంటే ఎంత కష్టపడి ఉండొచ్చు చెప్పండి. ఇక అంటే ఒక ఉట్టి రైస్ని బిర్యానీ రైస్కి తీసుకొచ్చిండాడు, అది గ్రేట్. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉందండి. కింద బార్డర్ వచ్చేసి మొత్తం కంచి బార్డర్స్ లాగా చాలా పెద్ద బార్డర్, చాలా అంటే చాలా వీవింగ్, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంది, ఇలా వస్తుందండి. మొత్తంకి మొత్తం సెల్ఫ్ మ్యాచింగ్, దాని మీద కాంట్రాస్ట్ లైట్గా ఫ్లవర్స్ ఇచ్చిండు, మస్తు ఉంది శారీ, చాలా బాగుంది. ఇది బ్లౌజ్. ఈ మధ్యలో డిజైన్ కూడా ఏమి ఇచ్చిండండి, కరెక్ట్ ఒక కిలో కేక్ మీద ఒక చెర్రీ పెట్టినట్టు మధ్యలో మంచిగా నీట్గా కాంబినేషన్ సెట్ చేసిండు, బాగుంది. ఒక్కసారి నియర్ బై వ్యూ చూసుకోండి, బార్డర్ కానివ్వండి, శారీ కానివ్వండి, మీకు అర్థమవుతుంది అప్పుడు. మొత్తంకి మొత్తం ఈ 12 ఇంచెస్ రేషం బార్డర్, ఇది అంతా వీవింగ్ ప్రింట్ కాదు, ఇది కూడా అంతా వీవింగ్ ప్రింట్ కాదు, సెల్ఫ్ వీవింగ్ అంతా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కలర్లు ఏమున్నాయో మీకు చూపిస్తా. ఫస్ట్ కలర్ వచ్చేసి మనం చూసింది శాండ్ కలర్కి రామా గ్రీన్ కలర్ బార్డర్. సెకండ్ కలర్ వచ్చేసి టిష్యూ పింక్ మీద, వావ్ చాలా బాగుందండి. ఇది మెజంతా పింక్ బార్డర్. కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి, దానికే ఏమాత్రం ఆలోచించే పని లేదు. థర్డ్ వన్ వచ్చేసి క్రీమ్ మీద పింక్ అండి. పింక్లో ఎన్ని షేడ్లు ఉన్నాయి అన్ని షేడ్లు వచ్చేస్తూనే ఉన్నాయి, బాగుంది ఇది కూడా కలర్. ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇది చిన్నపిల్లలకు లంగాలు కుట్టినవి కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే గ్రాండ్ లుక్ ఉంది, లైంగా కుట్టించినాక లుక్ బాగా వస్తుంది. శారీ కట్టడానికి కూడా చాలా బాగుంది. ఇగో ఈ కలర్ చూడండి ఎట్లుందో, బా అతర కొడుతున్నాడండి ఐటెంలో అయితే, బా ఏం కనిపిస్తుంది చూడండి కలర్, చాలా చాలా డీసెంట్ ఉంది. ఇది లైట్ స్కై బ్లూకి నెవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చిండు, కలర్కి మాత్రం చెప్పే పని లేదు. ఇక ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మనకు వచ్చేసి లైట్ కేసరి కలరు, దానికి రెడ్ కలర్ బార్డర్. రెడ్ అంటే ఎగ్జాక్ట్లీ రెడ్ లేదండి, అది రెడ్ టమాటో పింక్ మిక్స్ లాగా ఉంది. కలర్ మాత్రం చాలా బాగుంది, సెల్ఫ్ డిజైన్ ఉంది, సూపర్ ఉంది. ఓకే, ఇంతటితో డ్రై ఫ్రూట్ ఎపిసోడ్ సమాప్తం అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, స్క్రీన్ మీద కనిపించే నెంబర్, స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ పంపించండి, డీటెయిల్ మొత్తం దాంట్లోనే వస్తుంది. ఇంకేముంది, కొరియర్ ఛార్జ్ 100 రూపీస్ ఏపీ తెలంగాణ, 150 అవుట్ స్టేట్. ఇంకో విషయం ఏంటంటే ఫోన్ కాల్స్కి కానివ్వండి, రిప్లైస్ కానివ్వండి, మెసేజ్కి మార్నింగ్ 11 తర్వాత ఈవినింగ్ 7:30 లోపేనండి. దాని తర్వాత ఎటువంటి బుకింగ్స్ ఉండవు, రిప్లైలు కూడా ఉండవు. ఇన్ కేస్ రిప్లైలు వస్తే సంతోషపడండి, పర్లేదు, కానీ రివర్స్ కాల్ మాత్రం చేయకండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఎల్లప్పుడు వస్తుందని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.